హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 31 జూలై 2018 తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్ల ఖాతాల్లో డీఆర్ చెల్లింపులు జాప్యానికి గల కారణం ఇదే అండి. సో, ఇలా చెయ్యండి లేదంటే లక్షల్లో నష్టమే అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించినటువంటి డిఆర్‌ఎస్ రిలీఫ్, డీఆర్ బకాయిల చెల్లింపుల్లో ప్రస్తుతం అనేక జాప్యాలు మరియు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిపై సరైన అవగాహన లేకపోతే పెన్షనర్లు ఆర్థికంగా భారీ భారీగానే నష్టపోయే ప్రమాదమే ఉంది. ముఖ్యంగా జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2021 మధ్య కాలంలో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల డీఆర్ అరియర్స్ విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఎందుకంటే వారు సర్వీస్‌లో ఉన్న కాలానికి ఒక రకమైన నియమాలు, పదవీ విరమణ చేసిన తర్వాత మరో రకమైన నియమాలు వర్తిస్తాయి. ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఏమిటంటే నవంబర్ 4, 2020న ప్రభుత్వం విడుదల చేసిన జీవోఎంఎస్ నంబర్ 94. మరి దీని ప్రకారంగా జూలై 2018 నాటి డీఏను 27.24% నుండి 30.39% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది దాదాపు 3.14% పెరుగుదలకు సమానమవుతుంది. ఈ పెంపుదలకు సంబంధించిన బకాయిలను జనవరి 2021 జీతంతో కలిపి చెల్లించినప్పటికీ అప్పటికి సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల మొత్తాన్ని వారి ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఖాతాలకు అయితే మళ్లించారు. సో, దీనివల్ల పెన్షనర్లకు మరియు అప్పుడు రిటైర్ అయిన వారికి లెక్కలు తేలడం కష్టమవుతోంది. అయితే జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వారికి ఈ బకాయిలు నేరుగా నగదు రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి డిసెంబర్ 2020లో రిటైర్ అయ్యారనుకుంటే ఆ ఉద్యోగికి సంబంధించిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ ఆ బకాయిల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపాలి. అప్పుడు మాత్రమే వారికి నగదు అందుతుంది. కానీ జనవరి 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 మధ్య పదవీ విరమణ చేసిన వారి పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వారు సర్వీస్‌లో ఉన్నందున వారి అరియర్స్ అప్పట్లోనే పీఎఫ్ ఖాతాలకు సర్దుబాటయ్యాయి కాబట్టి జూన్ 2021లో రిటైర్ అయిన పెన్షనర్లకు ఇప్పుడు మళ్ళీ అరియర్స్ రావు. ఎందుకంటే ఆ మొత్తం ఇప్పటికే వారి రిటైర్మెంట్ సెటిల్మెంట్‌లో భాగంగా పీఎఫ్ రూపంలో అంది ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఎవరికైనా పీఎఫ్ అడ్జస్ట్‌మెంట్ కాకపోతే మాత్రం వారు వెంటనే సంబంధిత అధికారులను కలిసి ప్రత్యేకంగా అరియర్ బిల్లులను పెట్టించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అరియర్ బిల్లులు పెట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో సైట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అనేక మంది పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సైట్ తెరిపించాల్సిన అవసరం ఉంది. మరోవైపు జూలై 1, 2018 కంటే ముందే పదవీ విరమణ చేసిన పాత పెన్షనర్లకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ట్రెజరీ అధికారులే నేరుగా సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ప్రాసెస్ చేయడంతో వారికి 30 నెలల బకాయిలు ఇప్పటికే జమ అయ్యాయి. ఇక సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే వారికి జూలై 2018 నాటికి 30 నెలల బకాయిలు మరియు జనవరి 2019 నాటికి మరొక 30 నెలల బకాయిలు అంటే మొత్తం 60 నెలల అరియర్స్ 2 విడతలుగా జమ అవుతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ ప్రక్రియలో అత్యంత క్లిష్టమైన విషయం ఏంటంటే 2018 జూలై నుండి 2020 డిసెంబర్ మధ్య రిటైర్ అయిన వారికి 2 వేర్వేరు బిల్లులు అవసరమవుతాయి. ఒక ఉద్యోగి డిసెంబర్ 2019లో రిటైర్ అయ్యారనుకుంటే ఆయన జూలై 2018 నుండి డిసెంబర్ 2019 వరకు సర్వీస్‌లో ఉన్న కాలానికి అప్పటి డీడీఓ ద్వారా సబ్ ట్రెజరీకి బిల్లు వెళ్ళాలి. అలాగే జనవరి 2020 నుండి డిసెంబర్ 2020 వరకు పెన్షనర్‌గా ఉన్న కాలానికి సబ్ ట్రెజరీ అధికారులే నేరుగా బిల్లు ప్రాసెస్ చేయాలి. చాలా సందర్భాల్లో రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ అరియర్స్ జమ అవుతున్నాయి. కానీ సర్వీస్‌లో ఉన్నప్పుడు రావాల్సిన మొదటి భాగం అరియర్స్ డీడీఓలు బిల్లు పెట్టకపోవడం వల్ల ఆగిపోతున్నాయి. దీనివల్ల పెన్షనర్లు తమకు రావాల్సిన వేలాది రూపాయల సొమ్మును కోల్పోతున్నారు. కాబట్టి ప్రతి పెన్షనర్ తమ డీడీఓ గారు ఆ కాలానికి బిల్లు సబ్మిట్ చేశారో లేదో వ్యక్తిగతంగా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ బిల్లు పెట్టకపోతే వెంటనే వారిని
కలిసి రిక్వెస్ట్ చేయాలి. లేదంటే ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలోనే ఉండిపోతుంది. ఇక విచారకరమైన విషయం ఏమిటంటే, జూలై 2018 తర్వాత మరణించిన ఉద్యోగులు లేదా పెన్షనర్ల కుటుంబ సభ్యులకు ఈ బకాయిల గురించి సరైన అవగాహన ఉండటం లేదు. మరణించిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ పెన్షనర్లు లేదా వారసులు కూడా ఈ అరియర్స్ పొందేందుకు అర్హులు. ట్రెజరీ వారు ఈ బిల్లులను ప్రాసెస్ చేసినప్పుడు అవి మరణించిన వ్యక్తి యొక్క పాత సాలరీ లేదా పెన్షన్ ఖాతాలోనే జమ అవుతాయి. ఒకవేళ ఆ బ్యాంక్ ఖాతా క్లోజ్ అయి ఉంటే ఆ సొమ్ము తిరిగి ప్రభుత్వానికే వెళ్తుంది. అలా కాకుండా ఉండాలంటే వారసులు వెంటనే మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్‌ను, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డ్‌తో పాటు బ్యాంకు అధికారులను సంప్రదించాలన్నమాట ఇవన్నీ తీసుకొని. సో, బ్యాంకు వారు ఇచ్చే ప్రత్యేక ఫామ్‌ను నింపి సమర్పిస్తే, ఆ నిలిచిపోయిన అరియర్ మొత్తాన్ని వారసుల ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అప్రమత్తంగా ఉండి ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తేనే మీకు రావాల్సిన కష్టార్జితం వృధా కాకుండా మీ చేతికైతే అందుతుంది ఫ్రెండ్స్. సో, దీనివల్లనే జాప్యమైందనమాట ఈ యొక్క డీఏ అరియర్స్.